ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే రాయదుర్గం నియోజకవర్గంలో కల్తీ కళ్ళు తాండవమై జరుగుతోంది. చాలా చోట్ల లైసెన్స్ లేని షాపులు ఉన్నాయి, లైసెన్స్ ఉండే షాపులు ఉన్నాయి. లైసెన్స్ ఉన్న షాపులు ఎన్నో కూడా మాకు తెలుసు, లైసెన్స్ లేని షాపులు ఏవో కూడా మాకు తెలుసు. కాకపోతే ఒక్క షాప్కి కేవలం 30 చెట్లు మాత్రమే గవర్నమెంట్ అలర్ట్ చేసింది. ఆ 30 చెట్లలో కూడా ఒక చెట్టుకు వచ్చేసి కళ్ళు 1 నుంచి 1.5 లీటర్ మాత్రమే కళ్ళు అనేది వస్తుంది. ఆ చొప్పున తీసుకుంటే ఒక్క షాప్కి వచ్చేది కేవలం 20 లీటర్లు మాత్రమే, 20, 21 లీటర్లు, 22 లీటర్లు వస్తాయి. కాకపోతే రాయదుర్గంలో ఒక్కొక్క షాప్లో ఇప్పుడు డి హిరేయాలు కావచ్చు, మరియు మల్పనగుడి కావచ్చు, ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో దాదాపు ప్రతిరోజు 10,000 లీటర్లు అక్కడ అమ్మడం జరుగుతుంది. ఏ విధంగా 10,000 లీటర్లు అక్కడ అమ్ముతా ఉన్నారు? వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చింది కేవలం అక్కడి నుంచి ఉత్పత్తి అయ్యేది ఈ మేరకే. కాకపోతే ఇందులో ఒక విషయం ఏంటప్ప అంటే బానేపల్లి నుంచి మనకి కళ్ళు రావాలా అంటే 90 కిలోమీటర్స్ బిలోలోనే కళ్ళు అనేది రావాలా. అదే రూల్సే ఎక్స్చేంజ్ వాళ్ళు పెట్టింటారు, ఆ రూల్ ప్రకారమే రావాలా. అట్లాంటిది బానేపల్లిలో చెట్లే లేవు, అక్కడ కళ్ళే లేదు. కళ్ళు ఎక్కడి నుంచి అన్ని 1000 లీటర్లు అమ్ముతున్నారు ఒకసారి గమనించాల. ప్రతి ఒక్కటి ఈ కళ్ళు ఒక బులోరాలో తీసుకెళ్తారు. ఒక బులోరాకి 400. అధికార పార్టీకి ఎంతెంత లబ్ధి చేరుకుంటుందో, ఎవరి చేతులు ఎంతెంత మారుతున్నాయనేది పర్టికులర్ అయిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. ప్రత్యేకంగా ఒక సాక్షి ఇచ్చిండే మొత్తం రికార్డింగు, ఆడియో రికార్డింగు, వీడియో రికార్డింగ్ టోటల్ నా దగ్గర ఉంది. అవసరమైనప్పుడు అవసరమైన చోట మేము ఉపయోగిస్తాము. ఎవరికి ఎంత ముడుతుందని పూర్తి స్థాయిలో మాకు తెలుసు అని చెప్పేసి కూడా తెలియజేస్తుంది. ముందుగా మీడియా మిత్రులకు జైవీర్. నా పేరు హరిప్రసాద్, బహుజన్ సమాజ్ పార్టీ అనంతపూర్ జిల్లా అడ్వైజరీ కమిటీ మెంబర్. ఈరోజు ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఏమంటే అనంతపురం జిల్లా బార్డర్ అయిన రాయదుర్గం ప్రాంతంలో కల్తీ కళ్ళు విషయంపై ఈ యొక్క నిశ్శబ్ద ముప్పు అంటే చాప కింద నీరులాగా ప్రజల ప్రాణాన్ని తీస్తున్న ఈ కల్తీ కళ్ళుపై ఈ మీడియా సమావేశము బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడమైనది. కనీసం మీడియా ద్వారా అయినా మీ ద్వారా ప్రభుత్వానికి ప్రజలకి జరుగుతున్న ముప్పుని తెలియజేయాల్సిన బాధ్యత మాపై ఉంది. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ఈరోజు మేము ఈ మీడియా ద్వారా ఈ కల్తీ విషయం గురించి తెలియజేస్తున్నాము. మరీ ముఖ్యంగా ఒక మన బార్డర్ కర్ణాటక రాష్ట్రమైన ఒక ఎమ్మెల్యే గారు కర్ణాటక అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ బార్డర్ నుంచి వస్తున్న కల్తీ కళ్ళు ద్వారా మా యువత, లేబరు, కార్మికులు చనిపోతున్నారు, వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, దీన్ని మీరు కట్టడి చేయండి అని మన రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి లేఖ రాశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది మీరు అర్థం చేసుకోవాలని ఈ మీడియా సమాచారం ద్వారా తెలియజేస్తున్నాము.